నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. రాజమహేంద్రవరం నగరంలోని అన్ని ప్రాంతాల కోసం తాము నిత్యం కృషి చేస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 37వ డివిజన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించారు. అలాగే 10వ డివిజన్ పరిధిలోని తెలుగుల వారి చెరువు పార్కులో సందర్శకులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు 10 లక్షలతో విద్యుత్ ఏర్పాటు కోసం ఆ పనులను ప్రారంభించారు. అమృత్ పథకంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 10,000 కోట్లు కేటాయించగా దానిలో రాజమహేంద్రవరం నగరానికి 200,000 మంజూరు చేసిందని తెలిపారు. నగరంలో సుమారు 250 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఆయా కార్యక్రమాల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.